నా కుమారి, మీరు ఎవరికి దాసులుగా బ్రతుకుతున్నారు అని అడుగుతాడు. ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఈ లోకములు జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎవరికి దాసులుగా బ్రతుకుతున్నాం? నేను క్రీస్తు ప్రభును ఎరగక ముందు ఎవరికి దాసులుగా ఉన్నాను? దేనికి దాసులుగా ఉన్నాను? దేనికి దాసత్వం చేస్తూ బ్రతికాను? ఇప్పుడు క్రీస్తు ప్రభును ఎరిగిన తరువాత, క్రీస్తు రక్తముతో కడగబడిన తరువాత, క్రీస్తే నా రక్షకుడని నేను ఎరిగిన తరువాత, నేను దేనికి ఎవరికి దాసులుగా బ్రతుకుతున్నాను అని మనకు మనం ప్రశ్న వేసుకోవాలి పిల్లరా. దేవుడు అడిగే వరకు మనం అలాగ మౌనంగా ఉండకూడదు. కాలం వెళ్ళిపోతూ ఉంది, కాలం జరిగిపోతూ ఉంది కదా. ఎవరికి దాసులై బ్రతికితే ఏమైంది, ఎవరికి దాసులమై ఉంటే ఏమైందని చాలామంది అనుకోవచ్చండి. కానీ ప్రియులారా,